శుభం వ్యాధసి గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి మే 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న మన విషయం తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనుర్రాశికి మన తృతీయ స్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలో కుజుడు ప్లస్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. పంచంలో చూస్తే బుధాదిత్య యోగము, షష్ఠస్థానంలో శుక్రుడు స్వక్షేత్రంలోని, సప్తంలో బృహస్పతి అనుగ్రహము, భాగ్యంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇద్దరు ధనుర్రాశి వారికి స్ట్రైట్గా గురువు యొక్క అనుగ్రహం డైరెక్ట్గా ఉంది కాబట్టి సత్ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ 3వ ఇంట్లో రాహు ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు. అంటే ఎంత ధైర్య సాహసంగా ముందుకు అడుగు వేయగలితే అంత సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఎందుకంటే గురువు అనుగ్రహం కూడా ఉంది కాబట్టి, మనం చేసే పొరపాట్లు కూడా గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి దాంట్లో కరెక్షన్ చేసి మళ్ళీ రెక్టిఫై చేసి మీకు మళ్ళీ ప్లాట్ఫామ్ తయారు చేసి కూర్చోబెడతాడు. అంచేత మనకు ఆ భయం లేదు కాబట్టి ధైర్యంగా అడుగు వేసుకుని ముందుకెళ్ళి ప్రయత్నం చేయండి. చతుర్థంలో శని గురించి ప్రభావం కనబడుతుందంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి. కొంతవరకు రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ చేసేవాడు కొంత ఇబ్బంది కలిగినప్పటికీ కూడా తల్లిగారి ఆరోగ్యం చూసుకుని చాలా అవసరం పడుతుంది. మళ్ళీ ఇక్కడ తల్లిగారి ఇష్యూ మొదలవుతాం. వృశ్చిక రాశి వారికి అదే ప్రాబ్లం, ధనురాశి వారికి కూడా అదే ప్రాబ్లం. ఇక్కడ నేను చెప్పినట్టుగా కొంతవరకు తల్లిగారి ఆరోగ్యం చూసుకోండి. ఎంత ఎదిగినా సరే తల్లిగారి ఆరోగ్యం చూసుకుని చాలా అవసరం. ఈ సమయంలో అసలు ఒక పక్క ఎండాకాలం, రెండో పక్క చూస్తే శని కుజులేమో చతుర్థంలో ఉన్నారు. చతుర్థంలో ఉన్నారు అంటే 4th house తెలిసిపోతే మదర్, అందులోని శని కుజుల యొక్క యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆరోగ్యాన్ని జాగ్రత్త తీసుకోవాలి. ఓకే, అదొక విషయం. మీకు అర్ధాశ్రం శని కాబట్టి మీకు ఆ మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది కొంతవరకు. అంటే ఇక్కడ తల్లిగారిని చూసుకోవాలి, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది, వేరే రకాల ఒత్తిడులు కూడా ఉంటాయి. కానీ ఏదైనప్పటికీ అటెన్షన్ టువర్డ్స్ మదర్ షుడ్ బి దేర్, సింపుల్. సో ఇలా ఉంటున్న ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆర్థికంగా కొంత బలోపేతం అవుతుంది. ఉన్న ఉద్యోగంలో పర్మనెంట్గా ఉండే అవకాశాలు ఉంటుంది, పర్మనెంట్ చేసే అవకాశాలు ఉంటుంది, టెంపరీ ఉన్నవి. అలాగే కొంతవరకు కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నవి ఆ పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా కొంతవరకు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ బ్రహ్మాండంగా అవుతుంది. ఇక కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి వ్యాపారంలో. అది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీల్, సిమెంట్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ అనుకుని ఏదైనప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి ఒక 20% హైక్స్తో ముందుకెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. శుభార్త వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజలు, అలాగే వివాహ వ్యవస్థలో చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. వంశపారంపర్యంగా రావాల్సిన ఆస్తులు ఏమైనా ఉంటే అది కూడా మనకు అనుకూలంగా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. నెక్స్ట్ పార్ట్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా కూల్గా ఉన్నాయి. ట్రేడింగ్ చేసేవారు స్పెసిఫిక్గా అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ వాటి మీద ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే ఆర్గానిక్ ఇండస్ట్రీ మీద కూడా కొంతవరకు ట్రేడింగ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. మంచి ఫలితాలు వస్తాయి. లక్కీ నెంబర్ 1 మీకు పాజిటివ్గా పనిచేస్తుంది చెప్పడానికి అవకాశం ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటున్నాం, అసలు ఎండాకాలం అనుకుంటున్నాం. చక్కగా నీడబట్ట నుండి పని చేసుకోవడం ప్రయత్నించండి. అవసరం ఉంటే కానీ బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేయకండి. అది కొంతవరకు సేఫ్గా ఉంటుంది. మీకు భాగ్యంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన చేసుకుంటారండి. కొంతవరకు లక్ ఫేవరింగ్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. చతుర్థంలో శని కుజులు ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామి కూడా ఆరాధన చేయండి. ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. కొంతవరకు కొరతగా ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.